యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఇప్పటికీ ఉంటుంది మా అమ్మగారి బాధ అంటే నాకు. అంటే ఈ సంపాదన అంతా కూడా ఆమె సంపాదించిన డబ్బులు ఇవన్నీ మేము అనుకుంటే కానీ మా వల్ల ఏది కాదు. చాలా మంది అనుకుంటారే కానీ మా వల్ల ఏది కానే కాదు. మా వల్ల ఏది కాదు. ఈ సంపాదన అంతా ఆమెదే. ఇప్పుడు అంత సంపాదించారు కానీ మనిషి లేరు, మనిషి లేదంటే కానీ ఇప్పుడు ఆ లోటు ఉంటుంది ఇప్పుడు కూడా. సరే, మరి మీరు ఉన్న టైంలలో కూడా సో అన్ని సినిమాలు చేశారు, అన్ని సినిమాలు చేసి డబ్బుల పరంగా కానీ సో జాగ్రత్త చేసుకున్నారా? నాకంటే ఏమి లేవండి. నాకు అంత ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమి లేవు. నాకు ఇబ్బందులు అయితే ఏం లేదు. నేను చెప్పానుగా నీకు ఒకటి, అర్థం నాకు ఏది లేదు. కానీ ఇప్పుడు మాత్రం అంటే చూస్తూ వచ్చేలే. పాత రోజుల్లో సురభి బాలసరదేవి అని ఒక యాక్టర్ ఉండేది. ఆవిడ పడిన ఆర్థిక ఇబ్బందులు నేను ఎరుగుదును. సినీ నటి గిరిజా గారికి ఎక్కువ పాటలు మా అమ్మే పాడింది. గిరిజా గారికి కానీ, గీతాంజలికి కానీ, ఛాయిదేవికి కానీ, మీనా కుమారికి కానీ అన్నీ అమ్మే పాడింది. ఆ గిరిజా కూతురు సలీం ఇప్పటికి ఉంది. కానీ వారి బాడిన గిరిజా గారి ఇల్లు తేనింపేటలో చాలా పెద్ద ఇల్లు. మాదేమో బాన్చంద్ర ఇంటి ఎదురుగా, ఇక్కడ మన టీ నగర్ మాస్టర్ వేణు గారి ఇంటి ఎదురుగా మా ఇల్లు. మా ఇంటి పక్కన తమిళ యాక్టర్ సూర్య గారి ఇల్లు. వాళ్ళ ఇంటి పక్కన మనోరమ్మ గారి ఇల్లు. ఇంకా వారింటి పక్కన రాజబాబు గారి ఇల్లు. టీ నగర్ లో మాది 5 గ్రౌండ్లు, అంటే 2.5 ఎకరా. అంటే ఎట్లా సంపాదించండి చూడండి. ఎవరికి శాగలమారి స్వర్ణలత అంటే ఎవరికి భయపడేది కాదు ఆవిడ. కానీ నవ్వుతానే ఉంటది, కలమహం. ఇప్పుడు కూడా మా అమ్మ బంగారం అంతా మా అమ్మ వేసుకుంటే నగలు నా దగ్గరే ఉన్నాయి. నేను వేసుకొని ఆమె నగలు వేసుకొని ఒకరు చీర కట్టుకొని నేను ఎగ్గి పెట్టుకొని మా అమ్మ నగలన్నీ నేను ధరించుకున్నా. అట్లా ఆశ ఎప్పటికెప్పుడన్నా ఉంటుంది. కానీ ఆర్థిక బదులట్టు మాకేం లేవండి. ఓకే, అప్పుడుకి లేవు ఇప్పటికి లేవు. సరే, మరి ఆ టైంలలో ఉన్న యాక్టర్స్ కానీ అండ్ అందరూ మీ ఇంటి చుట్టుపక్కలలోనే ఉన్నారు చాలా మంది కూడా. మరి వాళ్ళతో ఎలా ఉండేది సాహిత్యం కానీ, మాట మంతి కానీ? చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. సావిత్రమ్మ గారు ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం కదా, వాళ్ళ ప్రేమ వేరండి. సావిత్రమ్మ గారు ఎంత బాగా చూస్తూ వచ్చేది. వానశ్రీ కూడా ఇప్పుడు కూడా నాతో ఫోన్లో మాట్లాడుతుంది. వానశ్రీ ఎప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతుంది. మా తల్లి తర్వాత ఆమె నా తల్లి. అంత బాగా నన్ను చూస్తూ వచ్చేది. పాత యాక్టర్స్ అందరూ రీటా అని ఒక డాన్సర్ ఉంది, ఆమె కూడా మాతో బాగా మాట్లాడుతుంది. రమోలా గారు అని ఒక సింగర్ ఉంది, రాజబాబు గారు వదినే, మహాకవి శ్రీశ్రీ గారు మరదలు, వీళ్ళందరూ మాతో బాగానే మాట్లాడతారు. అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు ఎవరుండరండి పాత యాక్టర్స్ ఉండేది శారద, వానశ్రీ గారు, తర్వాత రీటా. వాళ్ళ టైం కూడా అయిపోవచ్చింది. ఇంకా బతికుండేది సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, ఉత్తసరోజుని పోయారు, ఏపీ కోమల గారు పోయారు, జమునారాణి గారు ఉన్నారు. అంతే. అందరం మేము ఎల్లారేశ్వరి గారు మేమందరం ఒక కుటుంబం లాగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా. భేదాభిప్రాయాలు అంటే ఎప్పుడు చూడలేదు. కానీ ఒక ఆమె ఉండేది, ఎంఆర్ రాధ గారు ఇప్పుడు ఉండే మంచి డాన్సర్ ఆవిడ. ఒకప్పుడు చాలా మంచి డాన్సర్ ఆవిడ. నేను కూడా బాగా చూశాను. తర్వాత మా అనాథ స్కూల్లోనే చచ్చిపోయింది ఆవిడ. మా స్కూల్లోనే చచ్చిపోయింది. ఓకే. ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నది ఆవిడ. కాదు సార్, ఇది అర్థం కాంటే ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ మెయిన్గా ఏదో ఒక వ్యసనం బానిసయ్యో. వ్యసనం అంటే లేకపోతే మెయిన్ దానికేనా సార్? అంటే రాజబాబు గారి గురించి మనం వింటూ ఉంటే అలాగే ఉంటుంది. అది ఉంటుందా సార్? అంటే ఎక్కడో కొంచెం ఫేక్ ఉంటుంది సార్. రాజబాబు గారు జమీందార్ అండి. ఓకే. రాజబాబు గారు పేదరికం ఏంటి? రేపు నువ్వు మెడ్రాస్కి వచ్చినప్పుడు రాజబాబు గారి ఇంటికి వెళ్ళు, మా ఇండ్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే 2 ఇళ్ళు ఉండే రాజబాబు గారి. ఓకే. 2.5 గ్రౌండ్ రాజబాబు గారి ఇల్లు. 2.5 గ్రౌండ్ రాజబాబు గారి ఇల్లు. ఓకే ఓకే. చాలా ఆయన పేదరికం అని అన్నాడంటే మేము నమ్మం. ఎందుకంటే అంటే తాగుడికి బానిసయ్యి తాగుతుండేవాడు కానీ ఆస్తిపూర్వకంగా వాళ్ళు పెద్ద జమీందారులు. వాళ్ళ కొడుకు యుఎస్ లో ఉన్నారు ఇద్దరు. యుఎస్ లో వాళ్ళ కోట్లు పెట్టి స్థలాలు కొన్నారు.
అందులో వాళ్ళు చర్చికి పాస్టర్లు అయ్యారు అక్కడ. ఓకే. వాళ్ళంతా లేదు, ఫుల్ సెటిల్. వెరీ సెటిల్మెంట్ అయిపోయారు వాళ్ళంతా. తర్వాత నాకు తెలిసిన రీటా అని ఒక డాన్సర్ ఉంది, ఆమె కూడా బాగానే. పాతోళ్ళు నాకు తెలిసినట్టు కొంతమంది అంత పేదరికంగా, ఇంకా ఎవరంటే నేను చెప్పాను కదా సురభి బాలసరథి, ఆమె పేదరికంగా అనిపించింది, నేను చూశాను కూడా. కొద్ది కాలం మా అమ్మ దగ్గరికి వచ్చేది, మా అమ్మగారి దగ్గర ఉండేది. గిరిజా గారి కూడా చివరి దినాల్లో మా అమ్మ ఆమె ఎక్కువ బాగా ఫ్రెండ్గా, చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఎందుకోనండి, అంత పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆవిడ, 2 అంతస్తుల డాబా. ఇప్పుడు మన రాయలసీమలాగా చూసుకోవాలంటే 2 అంతస్తుల మిద్దె, చాలా పెద్దది. అలాంటిది చివరికి ఆవిడ సినిమాలు తీసి, అదే అంటే కదా ప్రేమ దోమ అని, ఆ సన్యాసి రాజుని చేసుకొని అట్లా అలాగ అయిపోయింది ఆవిడ. కానీ ఆ అమ్మ ఒకవేళ ప్రేమించినా డబ్బుల విషయంలో బహు జాగ్రత్తగా ఉంది. అందరి బట్టి ఆమెను అనడానికి ఏం లేదు, ఎందుకంటే చనిపోయేంత వరకు శాగలమారు స్వర్ణలత, డబ్బు ఉన్న ఆవిడ అంతే. ఇప్పుడు కూడా సావిత్రి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు, బాగా ఉండేది ఏంటి చివరి రోజుల్లో, ఎలా ఉండేది సార్? చివరి రోజుల్లో సావిత్రమ్మ గారు ఆమె అట్లా చేసుకున్నది, అందరికి దారధర్మలు చేసేది. ఎవరిల్లా కానీ ఆ బంగారు దండ తీసి ఇచ్చేది, అంత మహానుభావురాలు ఆవిడ. అంతేగాని ఆమె దానివల్లే ఆమెకు అలాంటి ఇబ్బందులు రావడం. పెద్ద ఇండ్లు. చివరి చూపు చూసారా సార్? చివరి చూపు అంటే నిజంగా సావిత్రేనా అలా అయిపోయింది. అది మా అమ్మన్నది, లేదురా సావిత్రమ్మేరా. కానీ మహానుభావులు, మహానటి, అసలు ఆమెకు ఆ పేరు అది ఆమెకే సాటి. కానీ ఆమె బంగారు కానీ, ఆమె చీరలు కానీ, నేను మా అమ్మాయి 500 చీరలు ఇప్పటికి అట్లే పెట్టుకున్నాను నేను. ఓకే. ఎందుకు పెట్టుకున్నానంటే, మన శాంతికుమారి, మన పొద్దుటూరు శాంతికుమారి కూతురు నాకు బాగా ఫ్రెండ్స్. అన్నపూర్ణమేమో హైదరాబాద్లో ఉంటుంది, ఇంకొక ఆమె చిన్న కూతురేమో మెడ్రాస్లో ఉంటుంది. రాంప్రభ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి, అని అమ్మగారి పట్టు చీరలు ఏదైనా ఒక పట్టు చీర తీసుకురా అన్నది. ఎందుకమ్మా, ఎప్పుడో కట్టుకునే చీరలు ఆవిడ, ₹1,00,000 పెట్టి నేనే నీకు తీసుకొచ్చిస్తాలే అన్న. ఎవరికి కావాలి అది, అసలు వద్దనే వద్దన్నది. నేనేం చేశానంటే, ఎందుకైనా మంచిదని సారా ఇంటికి వెళ్ళి మన శాంతికుమారికి చిన్న కూతురు దగ్గరికి వెళ్ళంటే, అప్పట్లో చీరలో జెర్రీ బంగారు ఉండేదిరా అన్నది. అప్పట్లో అవి ఉన్నాయంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చీరలు అమ్మేవాడు మన ఇంటికి వచ్చాయి, వైజాగ్ నుంచి వచ్చాయి. సార్ ఆ చీర 3 లక్షలు ఇచ్చా సార్, నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు అమ్మ చీర అంట, ఆ దినాల్లో 3,000 ఒక చీర. అప్పట్లో పట్టు చీర 3,000. అది నాకెట్లా తెలుసు అంటే, వాణేశ్వరి గారు, మా అమ్మగారు, జానకి గారు, శారద గారు, కాంతారావు గారిది 100 సినిమాలు తీసిన ఫంక్షన్కి వాళ్ళ సంతూరుకి వెళ్ళారు. అప్పుడు అమ్మ నగలన్నీ వేసుకుని వాణేశ్వరి పక్కనే కూర్చున్నది. అమ్మ పొట్టిగా ఉంటుంది, ముద్దమొహం, కల్డింగ్ ఇంటికెళ్ళు. అట్లా వాళ్ళ అనుభవాలన్నీ అలాగ ఉన్నాయి. కానీ ఒక గిరిజా గారిని నేను అలా చూశాను. తర్వాత సురభషీద్, తర్వాత ఇంకొక ఆవిడ మంచి డ్యాన్సర్ ఆవిడ, ఆమె ఆస్తి అంతా పోగొట్టుకున్నది. మిగతాళ్ళంతా నాకు తెలియదు. కానీ ఇంకా పద్మనాభం గారి విషయం చెప్పాలంటే, అది ఆయన కూడా మహానుభావుడు, బాగానే ఉండేవాడు నాకు తెలిసినంత వరకు.